ఒకప్పుడు 100 కోట్ల మార్క్ అందుకోవడం అంటే పెద్ద అచీవ్మెంట్‌లో ఉండేది. 1982లో బాలీవుడ్ ఫిల్మ్ 'డిస్కో డాన్సర్' ఫస్ట్ టైమ్ ఇండియా నుంచి 100 కోట్లు అందుకున్న సినిమా. ఇంక తెలుగులో చూస్తే 2009లో 'మగధీర' ఈ రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఇది ఎప్పుడో 15 ఏళ్ల క్రితం మాట. ఈ టైంలో 100 కోట్లంటే అదస్సలు రికార్డే కాదన్న సిట్యుయేషన్‌కొచ్చేసింది. ఓన్లీ చిన్న సినిమాలకే 100 కోట్లు కొడితే ఒక గుర్తింపు ఉంటుంది. స్టార్ హీరోస్ మాత్రం మినిమమ్ 500 కోట్లు కొట్టాల్సిందే. ఒకవేళ 1000 కొడితే మన జనం నెత్తిన పెట్టేసుకుంటారు. ఆ సినిమా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ ల్యాండ్ మార్క్ ఫిగర్‌ని కొట్టాలని ప్రతి ఇండస్ట్రీ, ప్రతి డైరెక్టర్, ప్రతి స్టార్ హీరో అనుకుంటారు. కానీ ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. ఎందుకంటే హ్యూజ్ లెవెల్‌లో ఆడియన్స్‌ని వాళ్ళ కంటెంట్‌తో ఇంప్రెస్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అన్నీ బాగా కుదరాలి. ఈవెన్ టైం కూడా కలిసి రావాలి. మీలో ఎంతమందికి తెలుసు ఇండియన్ సినిమా నుంచి 1000 కోట్లు కొట్టిన సినిమాలు జస్ట్ 8 ఉన్నాయని? అందులో తెలుగు నుంచే 4 ఉన్నాయి. హిందీ నుంచి 3 ఉన్నాయి. కన్నడ నుంచి ఒకే ఒక్క ఫిల్మ్. మరి బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా చెప్పుకునే తమిళ్ నుంచి ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు. ఇప్పుడు వాళ్ళంతా ఆ ల్యాండ్ మార్క్ ఫిగర్ కోసమే పోరాడుతున్నారు. హై బడ్జెట్ పెట్టే కెపాసిటీ ఉన్న, క్రౌడ్ పుల్లింగ్ స్టామినా ఉన్న స్టార్స్ ఉన్నా కూడా ఈ టార్గెట్‌ని రీచ్ మాత్రం అవ్వలేకపోతున్నారు. ఎందుకో ఈ వీడియోలో 5 మేజర్ పాయింట్స్‌లో చెప్తా. నంబర్ 1 డిపెండ్స్ ఓన్లీ ఆన్ కమర్షియల్ సబ్జెక్ట్స్. రీసెంట్ టైమ్స్‌లో తమిళ్ నుంచి వచ్చిన ఏ సూపర్ హిట్ సినిమానైనా చూసుకోండి. అన్నీ కూడా యాక్షన్ అండ్ ఎలివేషన్‌ల మీద డిపెండ్ అయిపోయిన కథలే. అనిరుద్ధిని వెనకాల పెట్టుకొని ఎలివేషన్‌ల మీద ఎలివేషన్‌లు ఇచ్చుకుంటూ పోతుంటారు. 'బీస్ట్', 'లియో', 'జైలర్', 'విక్రమ్', 'వేటై' అని ఇంకా చాలా ఉన్నాయి. మాక్సిమం అన్నీ కూడా కమర్షియల్ సబ్జెక్ట్సే. వితౌట్ అనిరుద్ మనం వాటిని ఊహించుకోలేం. పోనీ జోనర్ మ్యాచ్ గ్రాండ్ స్కేల్‌లో సెట్ చేసిన 'సూర్య' గారి 'కంగువ' అండ్ 'విక్రమ్' గారి 'తంగల'నేమో వీక్ స్టోరీస్ ఆర్ ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అవడం వల్ల డబ్బులు రాలేదు. ఇంకా పీరియాడిక్ 'పొన్నియిన్ సెల్వన్' వాళ్ళకి తప్ప మనకు అర్థం కావవి. బట్ 'మహారాజా' అండ్ 'లబ్బర్ సినిమాలు రైటింగ్ బేస్ చాలా బాగుంటాయి. కానీ 1000 కోట్లు కొట్టాలంటే ఇది సరిపోదు. నంబర్ 2 డైరెక్టర్స్ స్టిక్ ఫర్ హీరోస్. తమిళ్లో ప్రెజెంట్ లీడ్‌లో ఉన్న టాప్ డైరెక్టర్స్ అంటే అట్లీ, లోకేష్ కనగరాజ్ అండ్ నెల్సన్. వీళ్ళ నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే స్టార్ పవర్ లేకుండా మంచి ఓపెనింగ్ రాబట్టగలరు. ఇంకా స్టార్ పవర్ కూడా యాడ్ అయితే వేరే లెవెల్ ఓపెనింగ్ ఉంటుంది. వీళ్ళేమో కమర్షియల్ మీటర్ దాటి బయటికి రారు. పోనీ ఏదైనా కొత్తగా ట్రై చేద్దామంటే విజయ్, అజిత్, రజనీ సార్ లాంటి వాళ్ళేమో తక్కువ టైంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అయిపోతే చాలన్న పెర్స్పెక్టివ్‌లోనే ఉంటుంటారు. అయితే తమిళ్ నుంచి 1000 కోట్లు ఏ హీరో కొట్టకపోయినా తమిళ్ నుంచి వచ్చిన డైరెక్టర్‌గా అట్లీ గారు 1000 కోట్లు కొట్టారు. కానీ బాలీవుడ్ స్టార్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. ఇదే బాగుందనుకుని నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా సల్లూబ్ అయితే కన్ఫర్మ్ చేశారు ఆయన. ఇంకా రెస్ట్ ఆఫ్ ది డైరెక్టర్స్ వెట్రిమారన్ గారు, మణిరత్నం గారు, శంకర్ గారు, మురుగదాస్, పా రంజిత్, సెల్వరాఘవన్ వీళ్ళంతా బ్లాక్ బస్టర్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రెజెంట్ వీళ్ళ మార్కెట్ అంతంత మాత్రంగానే ఉంది. నంబర్ 3 ల్యాక్ ఆఫ్ ఈవెంట్ ఫిల్మ్స్. తెలుగులో 'కల్కి', 'హనుమాన్', 'దేవర', 'రాజసాబ్', 'ఆర్సీ-16', 'విశ్వాంబర', 'ఎస్ఎస్ఎంఈ 29' ఈ టైప్ ఆఫ్ ఈవెంట్ ఫిల్మ్స్ అనేవి తమిళ్ నుంచి చాలా రేర్‌గా వస్తుంటాయి. మన స్టార్ హీరోస్ అండ్ డైరెక్టర్స్ కమర్షియల్ సినిమాస్‌లో తోపైనా కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్లి ఇలాంటి జానర్స్ టచ్ చేసి ఆడియన్స్‌కి ఏదో ఒక న్యూ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలనుకుంటారు. అందుకే రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ కన్నా ఇలాంటి సినిమాలకి ఆల్ ఓవర్ యాంటిసిపేషన్ ఎక్కువ ఉంటుంది. ఇంకా అవి హిట్ అయితే చాలా మంచి రెవెన్యూ గెయిన్ చేస్తాయి. బట్ ఈ ఇనిషియేట్‌ని తమిళ్ డైరెక్టర్స్ ఆర్ హీరోస్ పట్టించుకోరు. ఎంతసేపు వాళ్ళు వాళ్ళ నేటివిటీకి తగ్గట్టు వాళ్ళ ఫ్యాన్స్‌ని సాటిస్ఫై చేయాలనే చూస్తుంటారు. రీసెంట్‌గా 'కంగువ' అండ్ 'తంగలన్' ఒక్కటే అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్లి కొత్తగా ట్రై చేసిన సినిమాలు. 2018లో వచ్చిన 'రోబో 2.0' తమిళ్ నుంచి వచ్చిన లాస్ట్ బిగ్గెస్ట్ ఈవెంట్ ఫిల్మ్. నంబర్ 4 ల్యాక్ ఆఫ్ మార్కెటింగ్. థర్డ్ పాయింట్‌లో చెప్పినట్టు తమిళ్ హీరోస్ అండ్ డైరెక్టర్స్ వాళ్ళ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ అని చెప్పి జస్ట్ తమిళ్లో మాత్రమే ప్రమోషన్ చేసుకుని ఆపేస్తారు. సినిమా కోసం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం గానీ, వేరే స్టేట్స్‌కి వెళ్లి ప్రమోట్ చేసుకోవడం గానీ అస్సలు చేయరు. ఈ విషయంలో విజయ్ గారు, అజిత్ గారు, రజనీ గారు ముగ్గురు ఒకటే. ఈ ముగ్గురికి ఇండియా వైడ్ క్రౌడ్ పుల్లింగ్ స్టామినా ఉంటుంది. కానీ ఎందుకు బయటికి రారో అర్థం కాదు. ఓన్లీ సూర్య గారు, విక్రమ్ గారే వాళ్ళ సినిమా ప్రమోషన్స్ కోసం గ్యాప్ లేకుండా కష్టపడతారు. 'కంగువ' మూవీకి అయితే సూర్య గారు 20 రోజులు నాన్ స్టాప్ గా ఆల్ ఓవర్ ఇండియా అంతా తిరిగి ప్రమోట్ చేసుకున్నారు. ఈవెన్ 'తంగలన్' కోసం కూడా విక్రమ్ గారు అంతే కష్టపడ్డారు. బీభత్సమైన హైప్‌తో ఉన్న 'పుష్ప 2' కోసమే బన్నీ గారు సింగిల్ హ్యాండెడ్‌గా ఎలా ప్రమోట్ చేసుకున్నారో మనం చూసాం. ఈ టైంలో ప్రమోషన్ అనేది కీ ఫ్యాక్టర్‌గా వర్క్ అవుతుంది. బట్ తమిళ్ హీరోస్ ఇది అసలు లెక్క చేయరు. అండ్ లాస్ట్ వన్, ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 పాయింట్స్ కన్నా ఈ 5th పాయింట్ తమిళ వాళ్ళు 1000 కోట్లు కొట్టకపోవడానికి మేజర్ రీజన్. అదే నార్త్ ఆడియన్స్ తమిళ సినిమాలను చూడకపోవడం. ఈ 8 సినిమాల్లో 1000 కోట్లు కొట్టిన ఏ సినిమానైనా చూసుకోండి. ప్రతి సినిమా నార్త్‌లో 300 కోట్ల పైన గ్రాస్ కొట్టిన సినిమాలే. ఇండియాలో ఎక్కువ రెవెన్యూ హిందీ ఆడియన్స్ నుంచే వస్తుంది. 'పుష్ప 2' ఇప్పుడు 1760 కోట్లతో రన్ అవుతుందంటే 60% రెవెన్యూ నార్త్ వాళ్ళే ఇచ్చారు. 'కల్కి' 290, 'త్రిబుల్ ఆర్' 270, 'కేజీఎఫ్ 2 400, 'బాహుబలి 2 500' ఇలా 1000 కోట్ల ప్రతి సినిమా నార్త్‌లో బెస్ట్ రెవెన్యూస్ గెయిన్ చేశాయి. కానీ తమిళ్లో సూపర్ హిట్స్ అయిన 'విక్రమ్', 'జైలర్', 'లియో', 'పొన్నియిన్ సెల్వన్' మూవీస్ నార్త్‌లో 50 కోట్లు నెట్ కూడా కలెక్ట్ చేయలేకపోయాయి. లాస్ట్ టైం తమిళ నుంచి వచ్చి నార్త్‌లో హైయెస్ట్ షేర్ గెయిన్ చేసిన ఒకే ఒక్క మూవీ అంటే 'రోబో 2.0'. తమిళ సినిమా అనగానే నార్త్ ఆడియన్స్ అసలు దేకను కూడా దేకరు. ఇంక వాళ్ళు 1000 కోట్లు కొట్టాలంటే లాస్ట్ హోప్ రజనీకాంత్ గారి 'కూలీ' అండ్ 'జైలర్' ఒక్కటే. ఫ్యూచర్‌లో ఎలాగో విజయ్ గారు ఒక సినిమా చేసి మానేస్తారు. అజిత్ గారి ఫోకస్ సినిమాల మీద కన్నా తన ప్యాషన్ మీద ఎక్కువ ఉంది. ఇంకా రజనీ సార్ తన హెల్త్ ఇష్యూస్ బట్టి ఇంకో 5-6 ఫిల్మ్స్ చేసి రిటైర్ అయిపోవచ్చు.
వీళ్ళ ముగ్గురు లేకపోతే నెక్స్ట్ తమిళ ఇండస్ట్రీని రూల్ చేసే ఆ స్టార్ మెటీరియల్ ఎవరవుతారో ఈ 1000 కోట్ల కలం తీర్చే ఆ క్యాపబిలిటీ ఏ హీరోకి అండ్ ఏ డైరెక్టర్కి ఉంటుందో ఏమీ చెప్పలేం. నాకు తెలిసి తమిళ వాళ్ళకి ఎప్పట్లో ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వదనుకుంటున్నా. అయినా ఇవన్నీ కాదు గానీ ముందు మనం వేరే వాళ్ళ సినిమాని చూస్తే మన సినిమాను వాళ్ళు కూడా చూస్తారు. అలా కాదని మన సినిమా మన హీరో అనుకుంటే ఎప్పటికీ ఇలానే ఉండిపోతారు వాళ్ళు. నిజంగా తమిళ ఆడియన్స్‌తో పోల్చుకుంటే మన తెలుగు ఆడియన్స్ చాలా చాలా బెస్ట్. మనకి మన సినిమాని ఆదరించాలని ఉండదు. లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా కంటెంట్ నచ్చితే ఎలాంటి సినిమానైనా ఓన్ చేసుకుంటాం. ఈ మార్పు తమిళ ఆడియన్స్‌లో వచ్చినప్పుడే ఇది ఇండియన్ సినిమా అవుతుంది. అప్పటి వరకు ఎవరి ఇండస్ట్రీ వాళ్ళదే. సో దట్స్ ఇట్ గైస్. తమిళ సినిమా ఇప్పటికొచ్చి 1000 కోట్లు కొట్టపోవడానికి నా ఒపీనియన్‌లో స్ట్రాంగ్ రీజన్స్ ఇవే. ఈ 5 పాయింట్స్‌లో మీరు ఏది మెయిన్ రీజన్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థాంక్ యూ.